హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాత్రం మనము గద్వాల్ నియోజకవర్గంలోని బోరువెల్లి గ్రామంలో ఉన్నాం. ప్రజెంట్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జల్లాపురం, మానపాడు ఇంకా అన్ని ఊర్లు అయితే మనం చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. రైతులతో కూడా నెక్స్ట్ మాట్లాడతా ఫ్రెండ్స్. ఇంకా తోట అయితే మాత్రం ఈ తోట అయితే చాలా సూపర్ ఉంది. మీకు విజువల్ కూడా వస్తుంది, చూస్తుండండి. ఓవరాల్గా చూపిరాకిట్లు పండుకాయ కూడా వస్తూ ఉంది. దగ్గర దగ్గర మనం చూసుకుంటే చాలా వరకు చూడండి. ఇక్కడ మనకు ఓవరాల్గా తోట కాపు చూడండి బాగా వస్తుంది. అంటే నీకు ఈ విధమైన ప్రాబ్లం అయితే కూడా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి. రైతులతో మాట్లాడే విధానం కానీ మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మనము గద్వాల్లో ఇందాక మీరు చూస్తూ ఉన్నారు కదా. ఏం పేరు అన్న మీ పేరు? పెద్ద ఊరుకుందా. పెద్ద ఊరుకుందా. ఊరుకుందా. ఏ ఊరన్నా ఇది? బోరవెల్లి విలేజ్. బోరవెల్లి విలేజ్. ఏ నియోజకవర్గం అన్నా? అల్లంపూర్. అలంపూరు. ఓకే, అంటే ఇది గద్వాలు మండలమా? మానపాడు మండలం లెక్క సార్. ఓకే, ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేస్తారు? అంటే ఇంకా మినిమం ఒక రైతు ఒక ఎకరం నుంచి 5 ఎకరాలు 10 ఎకరాల వరకు వేస్తారు. ఎంతమంది ఉంటారు? ఒక 100 మంది ఉంటారు మీ ఊర్లో? 200 మంది ఉంటారు. ఒక 1000 ఎకరాలు వేస్తారు ఈ ఊర్లో? ఒక 400-500 ఎకరాలు వేస్తారు. 400-500. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసింటారు? పోయిన సంవత్సరం కూడా ఒక 500 ఎకరాలు వేసారు. 500 ఎకరాలు. ఓకే, ఈ సంవత్సరం బాగున్నాయా పోయిన సంవత్సరం బాగున్నాయి తోటలు? పోయిన సంవత్సరం బాగున్నాయండి. పోయిన సంవత్సరం బాగుంది. ఇప్పుడు ఈ విధంగా అవడానికి కారణం ఏంటి అసలు? ఓవరాల్ గా అటు చూపిరా. ఇప్పుడు ఇదల్లా కారణం విల్ట్ వచ్చేసి వర్షం వలన వర్షం నాన్ స్టాప్ జూలై నుంచి స్టార్ట్ అయ్యి ఇంతవరకు నాన్ స్టాప్ వర్షం బందే లేదు. వర్షం వలన అంత విల్ట్ వచ్చి అంత పైన రోజుకి సత్తుకుంటా పోతుంది. మీ ఊర్లో అందరు ఇట్టే ఉన్నాయా లేకపోతే నీది ఒక్కనేనా? ఇంకా చాలా వరకు ఇట్టే ఉన్నాయి. ఎవరో ఊరికి ఇంకా బాగుంది. అప్పుడే కాయలు బాగా మాగినాయి ఎందుకని? ఇవి కాయలు ఇవి ముందర పట్టినాయి సార్. ఇవి ముందర పడడం వల్ల ఇవి ఏమైందంటే అంత వానకి నానివి అంత పురుగు బొక్క పెట్టి ఇట్లా అంత మా సత్యం లెక్క వస్తుంది. ఈ పనికిరావు అసలు. ఇవి ఏం పనికిరావు, ఇవన్నీ రాలిపోవాల్సిందే. ఓకే, ఏం చేయాలో ఏం మందులు కూడా అర్థం కావడంలే. వర్షం మళ్ళీ నిన్న ఈ మధ్య ఒక వారంలో ఏమైనా పడిందా మీకు? నైటే పడింది సార్. నైటే పడింది. నిన్న నైట్ 6:30-7 గంటలకు స్టార్ట్ అయింది. మొత్తం యాలబన్న ఎందుకని? యాలబడ్డం అంటే ఇదంతా మొత్తం విల్టేనా? మొత్తం విల్టే. ఇంకా ఎన్ని మందులు పోసింది ఇలా పడతలేవు. ఓకే, మేము ఒక చోట చూస్తే సూపర్ ఉన్న తోట బోర్వెల్లో. ఇంకా ఉండొచ్చు, ఏమన్నా కొందరు ఉండయి, కొందరు దానికి వచ్చేసి. ఇప్పుడు మీ ఊర్లో 500 ఎకరాలు వేసింటారు అనుకోనా, ఒక 100 ఎకరాలు పోయింటది ఈ విధంగా? 100 ఎకరాలకు పైన పోయింటది. కొంచెం ఒక 100 ఎకరాలకు పైన పోయింటది. ఓకే, ఇంతకంటే ఎక్కువ డ్యామేజ్ అయితే లేదు? 100 ఎకరాల కంటే ఎక్కువ డ్యామేజ్ లేదు? ఒక 100 పైన పచ్చిలకు పోయింటది. ఇప్పుడు ఈ బోర్వెల్ కాకుండా మీ ఊర్ల దగ్గరలో నేను వెళ్ళడానికిలే, ఇప్పుడు ఈ దగ్గరలో ఏ ఊర్లు బాగా వేస్తారు మిరప? ఇది గాని మానపాడు, నారాయణపురం, పల్లెపాడు. నారాయణపురంలో సంగం చేలు పోయినాయి. నారాయణపురంలో ఎట్ట పోలేదు? నారాయణపురం అట్లా హైవే నుంచి అట్లా పోతే వస్తుంది. అంతా మా ఊరి కంటే ఎక్కువ కిలోమీటర్లు వస్తుంది. ఇటు నుంచి ఒక 3 కిలోమీటర్లు అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు కుర్మన్న. ఓకే, ఇప్పుడు మీ ఊరు ఏ ఊరన్నా? బోరెల్లి. ఓకే, ఏ మండలం అన్నది? మానపాడు. ఓకే, ఇప్పుడు మీ ఊర్లో పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసింటారన్నా? పోయినసారి బాగానే వేసినారు, ఈసారి తగ్గింది. ఈసారి ఎంత వేసిండొచ్చు అన్న? ఈసారి ఇవి తక్కువ అని గుంటూరులో తక్కువ. ఏ రకాలు వేసినట్టు మొత్తం? గుంటూరు ఆర్మూర్లు ఎక్కువ. ఇది ఏ వెరైటీ? ఆర్మూర్. ఇది తేజాలు. ఏ వెరైటీ నాటమన్నా తేజ? ఇది ఆదా ఉందన్న దీని పేరు. ఓకే, మీ ఊర్లో పోయిన సంవత్సరం బాగున్నాయి తోటలు, ఈ సంవత్సరం బాగున్నాయి తోటలు? ఇప్పటికైతే బాగున్నాయి. ఇప్పటి నుంచి కొంచెం చచ్చిపోతున్నాయి. అంటే వర్షం మీకు బాగా ఎక్కువ పడినట్టుంది కదన్నా? వర్షం ఫుల్గా ఉంది. ఓకే, ఇది మొత్తం ఎన్ని ఎకరాలన్నా ఇటు సైడ్ కానీ? మొత్తం ఇది 3.5. ఇటు సైడ్ 3.5. ఇది మొత్తం 3.5. ఓకే, ఇప్పుడు కొన్ని ఏరియాల్లో మీ ఊర్లో బాగా వర్షానికి విల్ట్ వచ్చింది, రకరకాలుగా ఎర్రగా పోయినాయి, ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. దెబ్బతిన్న తోటలు మన ఊర్లో ఎన్ని ఉండొచ్చు? బాగానే మస్తు పోయినాయి. 50 తోటలైనా ఇప్పుడు ఈ ఒక్కటి తప్పనిస్తే. ఓవరాల్ గా 500 ఎకరాలు వేసి ఉంటారు మీ ఊర్లో. ఒక 100 ఎకరాలు దెబ్బతింటదే? దానిలోనే సగం తిన్నది. సగం బాగున్నాయి. ఎవరో మీలాంటి వాళ్ళు తప్ప బాగుండేది. నోటి చెడిపిండు. చెడిపి మళ్ళీ మొక్కజొన్నలు నాటుతున్నా. ఓకే, ఏది సైడ్? ఎక్కడ? అక్కడ సైడ్. ఓకే, ఎన్ని ఎకరాలన్నా?
ఒక్క మంచి 18 ఎకరాలు అది పెడుతున్నాడు. అబ్బా 18 ఎకరాలు. నారాయణపురంలో అంతా మాకు కాల్చుకొని ఉంటాయి. ఆ, ఆ సైడ్ సంగనోటి వినాయి. ఆ, ఈ సైడ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది పక్క. విల్టు. ఆ. దానిలో గుంటూరులో వచ్చింది కానీ దీనిలో ఆడోటి కనపడుతుంది. రీజన్ ఏందన్నా ఆ విధంగా పోవడానికి? ఉం? ఆ విధంగా పోవడానికి రీజన్ ఏందంటున్నా? ఏం అదే అర్థమవుతలేదు అది. ఓకే, అంటే వర్షం ఎక్కువ పడడం వలన ఏ లేకపోతే వర్షం వలన ఇది ఎండు వలన ఇంత వర్షం లేకనే ఈ సంవత్సరం ఎక్కువైనాయి? ఎక్కువైనాయి. ఇన్- ఎవరు ఇ- తీసుకొచ్చి- ఇప్పుడు ఇన్ని సంవత్సరాలలో చేస్తుంటావు కదన్నా, నీళ్లు ఎన్నిసార్లు కట్టింటావన్నా ఈ సంవత్సరం? ఈ సంవత్సరం ఇంకా నీళ్ళే కట్టలే. నీళ్ళే కట్టలే. ఇట్లా ఎన్నిసార్లు ఎప్పుడన్నా జరిగిందన్నా నీకు నీళ్ళు అసలు ఇంత కట్టకుండా? వర్షం ఇది వరకు 2-3 నెలలు కడుతున్నాయి. కడుతున్నావు, ఇంతవరకు నీళ్ళు కట్టలే. ఇంత వర్షం నీళ్ళు లేదు, వానలే మొత్తం. ఓకే, ఇట్లా వాన పడడం వల్ల నీకు పెట్టుబడి తగ్గిందన్నా పెరిగిందా? పెట్టుబడి ఇంకా ఎక్కువనే అవుతుంది. ఎక్కువైతుంది. ఓకే. మందులు రోజు 4-5 ఉడత రోజులు స్టార్ట్ అయినట్టుంది కదన్నా బాగా నల్లి? అదే మళ్ళీ కొడుతున్నాం దానికి. ఆ, దానికి ఇచ్చినారు కొడుతున్నాం నల్లికి. ఆ, నల్లికి కొంచెం పూత డ్రాప్ అవుతుంది, ఆ. పడుతుంది, పూలతో రాలిపోతుంది. ఓకే, దానికి కొడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏ ఊరన్నా మీది? గార్లపాడన్న. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు వెంకటేష్. ఏం ఆరుగార్లపాడు ఏ మండలం కిందకి వస్తుందన్నా? ఇటుకెళ్ళ మండలం. అయితే ఇటుకెళ్ళ మండలం అంటే ఇప్పుడు మార్చినారు, ఎర్రవల్లి మండలం. ఎర్రవల్లి. ఆ. ఓకే, ఇప్పుడు ఏ నియోజకవర్గం అన్నా? ఎమ్మెల్యే ఇది ఉంటుంది అల్లంపూర్, మన అలంపూరు. జేడు. ఓకే, ఇప్పుడు మీ ఊర్లో పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసింటారా? మా ఊరు మొత్తం వేస్తారు, ఇంటింటికి మిరపని వేస్తారు. అంటే ఎన్ని ఎకరాలు? ఒక ఉంటది 500, 1000? ఒక 500. 500. మీ ఊర్లో ఏ రకాలు వేస్తారన్నా? సూపర్ 10 అటు సైడ్ వేసినావు, ఇటు సైడ్ 2043 వేసినావు. 2043 ఎక్కువ వేస్తారు మా ఊర్లో. 2043. తక్కువ వేస్తారు. ఈ సంవత్సరం తోటలు బాగున్నాయన్నా? మామూలుగా ఉన్నాయి. వర్షానికి ఎక్కువ దెబ్బతిన్నాయి బాగా. ఆ. వర్షానికి ఎక్కువ. ఇప్పుడు బాగా వైరస్ అంటే బాగా ముడత స్టార్ట్ అయింది కదన్నా? వైరస్ ఎక్కువ వస్తుంది, అది కంట్రోల్ అవ్వట్లేదు. ఏ మందులు కొట్టినా కంట్రోల్ అవ్వట్లేదు. ఆ. ఓకే, మీ ఊర్లో అందరూ ఇదే పరిస్థితి 500 ఎకరాలు? ఈ ఊర్లో కొంచెం బాగున్నాయి కానీ ఆ. ఇక్కడ నేను కౌలుకి వేసుకున్నాను ఈ పొలము. ఆ. ఇది ఎక్కువ దెబ్బతింది. ఆ. మళ్ళీ ఊర్లో 1 ఎకరా పెట్టినాను, అది సొంతం పొలము. ఆ. అది బాగుంది. బాగుంది. అదే అక్కడ ఏం వేసినావు? 2043 సూపర్ 10 వేసినాను. సూపర్ 10 సూపర్ 10 వేసినాను. బాగా దెబ్బతిన్నది కదన్నా సూపర్ 10? బాగా దెబ్బతింది. ఇది దెబ్బతినడానికి రీజన్ ఏందన్నా? మామూలుగా వర్షాలే సార్, అది వర్షాలే. వర్షాలే. ఇప్పటికి నాటి ఎన్ని రోజులన్నా? బాగానే 3 నెలలు అవుతుంది. 3 నెలలకు ఎన్నిసార్లు కట్టింటావన్నా నీళ్ళు? నీళ్ళేం కట్టలేను సార్. ఇది నాటిన రోజు నుంచి వాన స్టార్ట్ అయింది. ఇంకా వాన స్టార్ట్ అయింది. వాన స్టార్ట్ అయింది, నీళ్ళు ఏం పెట్టలేను. ఆ. పూర్తిగా ఇది ఈ సంవత్సరం మీ ఊర్లో పోయిన సంవత్సరం ఎన్ని క్వింటాలు వచ్చింది ఎకరాకు? పోయిన సంవత్సరం ఇది ఎకరా వచ్చేసి 20 క్వింటాలు 18 క్వింటాలు వస్తుంది సార్. ఇది ఇది మామూలుగా 12-15 వస్తుంది. ఓకే, సూపర్ 10 అయితే 20 నుంచి 25. 20 నుంచి 18 నుంచి 20. 20. ఇది 2043 అయితే ఇది 12-15. 12, 15. ఈ సంవత్సరం ఎంత రావచ్చు మీ గెస్? ఈ సంవత్సరం నాకు తెలిసి రాదు సార్. ఈసారి 2043 ఎకరా వచ్చేసి 6-7 క్వింటాల కన్నా ఎక్కువ రాదు. సూపర్ 10? సూపర్ 10 కానీ అంతే సార్. అది కూడా 6-7 క్వింటాల్, 8-9. ఓకే, ఓవరాల్ మీ ఊర్లో అందరి పరిస్థితి అంతే ఉండొచ్చా? ఇంతే సార్. ఉండొచ్చు. ఇంత వైరస్ రావడానికి కారణం ఏంది? వర్షమేనా? వర్షమే సార్. ఆ. వర్షమే, తేమ ఆరకపోవడము, ఆ. వర్షం మీద పడడము, ఉమ్. ఇదే కారణం. కొన్ని తోటలు మేము చూసినాం అన్న, ఇప్పుడు ఇది బోర్వెల్లిలో చాలా వరకు తోటలు చూసినాం, చాలా వరకు బాగున్నాయి. కొంతమంది 6 గడ్డ పొలాలు సార్. 6 గడ్డ పొలాలు. ఓకే, మీది కూడా బాగా వాలంపు బాగుంది కదన్నా? ఏకం ఈ పొడవు లెంత్ ఎక్కువ ఉంది కదా సార్. ఇది అంటే వెళ్ళిపోతాయి కదా పన్న నీళ్ళు? ఈ నుంచి పోయే లోపల తాక్కుంటూ వెళ్ళిపోతాయి. ఓకే, లెంత్ చిన్నగా ఉంటే బాగుంటది తోట. తోట ఓకే, తొందరగా వెళ్ళిపోతాయి నీళ్ళు అట్లా. ఇప్పుడు అందరి భూములు నల్లరేగడే కదన్నా మొత్తం? నల్లరేగడి. నల్లరేగడి. మీకల్లి సొద్ద ఏమంటారు మొరసలు కానీ లేకపోతే గరువు కానీ ఎర్ర పొలాలు కానీ? మా సొంత పొలాలు మొరసలే కానీ ఇది కౌలుకి వేసుకున్న పొలం కదా. ఇక్కడ ఎంత ఉండొచ్చు అన్న కౌలు? 30,000 సార్. ఇది 30,000. 30,000. ఇప్పుడు ఆ చెట్టు తిరుగుకునే ఛాన్స్ లేదా? అవి తిరగవు సార్. ఇంకా అవి తిరగవు. తిరగవు. ఇప్పుడు ఇటు సైడ్ ఇవి కూడా తిరగవా? అవి కూడా తిరగవు సార్. అవి మొత్తం. ఈసారి ఏం పెద్ద లేదని చెప్పి పెద్దగా ఓకే. ఇంట్రెస్ట్ పెట్టలేను సార్. ఇప్పుడు ఇది ఈ కాయకు అప్పుడే మచ్చ రకరకాల నల్లగా స్టార్ట్ అయింది కదా, అది ఇది ఎంత ఇవ్వాల్సింది తెల్లగా కిందికి పనికిరాదు. ఏమన్నా ఇప్పటి నుంచి పట్టిన కాపు మనకి ఇప్పుడు వర్షాలు తగ్గుతాయి కదా, తగ్గితే ఇప్పుడు నుంచి పట్టిన కాపు కొంచెం మనం మందులు అవి స్ప్రే చేస్తాం కదా, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏం పేరు అన్న మీ పేరు? చంద్రశేఖర్.
చంద్రశేఖర్. ఏ ఊరన్నా? పల్లెపాడు, ఏ మండలం అన్నా? మానపాడు మండలం. మానపాడు మండలం. మీ ఊర్లో పల్లెపాడులో పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసింటారన్నా? పోయిన సంవత్సరం కన్నా ఈసారి తక్కువ ఉంది కానీ ఎన్ని వేసి ఉండొచ్చు పోయిన సంవత్సరం గెస్? గెస్ అంటే పోయిన సంవత్సరం దగ్గర దగ్గర 1000 ఎకరాలు ఉంటుంది. ఈ సంవత్సరం అన్నా? ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక 600 చిల్లర ఉంటాయి. 600 చిల్లర ఉంటుంది. ఓకే. ఇప్పుడు నాటి ఎన్ని రోజులు అనేది? ఇది నాటి 3 నెలలు అవుతుంది. ఎన్నిసార్లు కట్టింటావు నీళ్ళు ఇప్పటికి? నీళ్ళు ఏం కట్టలే, వర్షాలే పడుతున్నాయి. వర్షాలు పడుతున్నాయి. కట్టలే. ఓకే. తోట ఈ విధంగా మారడానికి గల కారణం ఏందన్నా? వర్షం ఎక్కువ. వర్షం ఎక్కువయ్యాయి. ఓకే. మీ ఊర్లో 600 ఎకరాలు మొత్తం ఇదే పరిస్థితి ఉన్నాయన్నా? బాగున్నాయా? కొన్ని బాగున్నాయి. అంటే అంతా కొన్ని అంటే ఎన్ని ఉండొచ్చు? ఒక 600లో ఒక 500 బాగుంటాయా? అంత లేదు, ఒక 200 చిల్లర 200 చిల్లర బాగుంటాయి అంతే. అంటే 40% బాగున్నట్టు. 25% బాగున్నాయి 25% మా బాగుంది ఊర్లో. మీ ఊర్లో. ఓకే. తిరుక్కునే అవకాశం ఉందంటావన్నా? లేదు లేదు, తీర్చుకునే అవకాశం లేదు ఇంకా. ఓకే. పోయిన సంవత్సరం మీ ఊర్లో ఎన్ని క్వింటాలు వచ్చి ఉంటుందన్నా? పోయిన సంవత్సరం 25 క్వింటాల వరకు వచ్చినాయి ఎకరా. ఈ సంవత్సరం ఇది మొత్తం కలిసి కూడా 10 క్వింటాలు కూడా రాదు. ఎన్ని ఎకరాలు ఇది? ఈ 4 ఎకరాలు కలిసి కూడా 10 క్వింటాలు కూడా రాదు. అంటే ఎకరాకు 2.5 క్వింటా. 2.5 క్వింటాలు. ఎంత నష్టం రావచ్చు అన్న ఈ సంవత్సరం? ఈ సంవత్సరం దాదాపు అంటే ఎకరా పైన 1,50,000 ఒక సొంత పొలాల వాళ్ళకి, ఇంకా కౌలుకి వేసుకునే వాళ్ళకి ఇంకా భారీగా వస్తుంది. ఎక్కువ ఏ రకాలు వేస్తారన్న మీ ఊర్లో? మా ఊర్లో గుంటూరు రకాలే ఎక్కువ వేస్తారు. గుంటూరు రకాలు ఎక్కువ వేస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరము కొంచెం అవి ఆర్మోర్లు ఉన్నాయి, బ్యాడలు ఉన్నాయి, కానీ ఎక్కువ గుంటూరు రకమే ఉంది ఊర్లో. ఓకే. వాటికి కూడా బ్యాడీకి ఆర్మూర్కి కూడా విల్టు ఉందన్న? విల్టు ఉంది. దానికి అంటే 6 గడ్డ పొలాలకు లేదు, ఇక్కడ తడి పొలాల కల్లా ఉంది. ఇంకా ఓకే. తగ్గుబాటు పొలాల కల్లా ఉంది. మొత్తం నల్లరేగడనా మీ ఊర్లో? మొత్తం నల్లరేగడే. ఓకే. నిన్న కూడా పడిందన్న వర్షం? నైట్ పడింది. ఒక జల్లులు పడినాయి. ఓకే. ఇప్పుడు జల్లు పడితే మంచిదేనన్నా? పడకూడదు. వర్షం పడినంత మేలే, కానీ వర్షం పడిందంటే ఇది కూడా రాదు. ఓకే. థ్యాంక్ యూ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే మాత్రం ఇక్కడ నంద్యాల దగ్గర పోలూరు అనే గ్రామంలో ఉన్నాం. ఇది ఏ నియోజకవర్గం కిందకి వస్తుందా? ఏ నియోజకవర్గం కిందకి వస్తుంది పోలూరు? నంద్యాల. ఓకే. ఇప్పుడు ఈ రోజు డేట్ వచ్చేసరికి 6/11/2025. ఇప్పుడైతే మనం ప్రజెంట్ పోలూరు దగ్గర ఉన్నాం. అన్న మీ పేరేం పేరన్నా? నా పేరు గౌడు. గౌడు. ఓకే. ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసింటారన్నా మామూలుగా మిరప? మా ఊర్లో ఎవరు తక్కువ వేసినారు. ఎంత వేసిండొచ్చు గెస్? ఒక 200, 300, 100? 10% వేసినారు అంతే. 10%? పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసింటారు? 80% వేసినారు. అప్పుడు 80%. ఎన్ని ఎకరాలు వేసిండొచ్చు గెస్? అంతా 300 ఎకరాలు ఉన్నాయి. పోయిన 100 ఎకరాల్లో 100 ఎకరాల్లో 100 ఎకరాల్లో నీ మాదిరి తోటలు ఎన్ని ఉన్నాయి? నా మాదిరిగానే ఉన్నాయి. ఇంకా అంత కొంచెం మెరుగుగా ఉన్నాయి. ఇప్పుడు బాగా పూత పిందె దిగినాయి లేవా మీ ఊర్లో? ఉన్నాయి. పూత పిందె వచ్చినాయి ఉన్నాయి. ఇప్పుడు ఆ విధంగా ఆడ వర్షానికి దెబ్బతిన్నాయి అట్లా ఉండేవి కూడా ఉన్నాయా? అట్లా ఎంత ఉండొచ్చు అట్లా? అట్లా ఏం మళ్ళీ ఎంత ఉన్నాయో 10 ఎకరాలు ఉండొచ్చు. అట్లా 10 ఎకరాలు వేసిన 100లో 10 ఎకరాలు. ఓకే. ఇట్లా మీ నల్లరేగలు కదన్నా, ఈ వర్షం ఎఫెక్ట్ ఏమన్నా అనిపించదా? వర్షం భారీగా ఉండదు. వర్షం ఎఫెక్ట్ భారీగా ఉండదు. ఇంకా ఈ పాటికి ముక్క ఎంత తుట్టాలో లేచింది. ఓకే. కాపు పట్టుకుంటుంది అంటవా? ఏం పట్టుకుంటుందో ఇంకా ఆలోచిస్తున్నాము, పెట్టుబడి పెడుతున్నాం. ఓకే. థ్యాంక్ యూ అన్న.